హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక మోటివేషనల్ స్టోరీ విందాం. ఒక కంపెనీలో ఉండే ఎంప్లాయీస్ అందరినీ పిలుచుకొని వచ్చి 2 గ్రూప్స్‌గా డివైడ్ చేశారు. ఒక్కొక్క గ్రూప్‌కి తని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది. ఫస్ట్ గ్రూప్‌కి ఏం కండిషన్ అంటే ఒకే ఒక ప్రోడక్ట్ రెడీ చేస్తే చాలు. కానీ ఆ ప్రోడక్ట్ ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఇదే సెకండ్ గ్రూప్‌ని పిలిచి ఎన్ని ప్రొడక్ట్స్ అయినా రెడీ చేయండి. కానీ ఆ పర్ఫెక్షన్ కూడా ఎలా ఉన్నా పర్వాలేదు అన్నారు. ఇద్దరికీ టైమ్ లిమిట్ వచ్చి 3 మంత్స్ ఇచ్చారు. 3 మంత్స్ అయిన వెంటనే ప్రొడక్ట్స్ చెక్ చేసేటప్పుడు వాళ్ళు గమనించిందేంటంటే, ఫస్ట్ గ్రూప్ కన్నా సెకండ్ గ్రూప్ ఒక ప్రొడక్ట్స్ వచ్చి ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంది. సో, ఎందువల్ల? బాగా చూడండి. ఒకే ఒక ప్రొడక్ట్ చేశారు. చూసి చూసి మెల్లిగా, స్లోగా, పర్ఫెక్ట్‌గా రావాలని ఆలోచించి చేసేటప్పుడు కన్నా, ఒక ప్రొడక్ట్ రెడీ చేసి, ఆ ప్రొడక్ట్‌లో ఏం మిస్టేక్ ఉంది, ఏం ఫ్లాస్ ఉంది, సెకండ్ టైమ్ చేసేటప్పుడు ఆ కరెక్షన్స్ అన్నీ చేసి, సెకండ్ ప్రొడక్ట్ వస్తుంది. ఆ సెకండ్ ప్రొడక్ట్‌లో కూడా ఇంకా బెటర్‌మెంట్ ఎలా అంత చేయాలి అని చూసి థర్డ్ ప్రొడక్ట్ చేస్తున్నారు. సో, అలా ఫ్లాస్ అన్నీ తగ్గించుకుంటూ వచ్చి, ఇంకా బెటర్‌మెంట్ ఇంప్రూవైజ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు, ఆ ఫైనల్ ప్రొడక్ట్ వచ్చి ది బెస్ట్ ప్రొడక్ట్‌గా రెడీ అయింది. ఇదే అండి మన లైఫ్‌లో కూడా. ఒక విషయాన్ని స్టార్టింగే సూపర్‌గా రాలేదు, పర్ఫెక్ట్‌గా రాలేదు అని ఎవ్వరు అవసరమే లేదు. ఫస్ట్ టైమ్ రాలేదా? సెకండ్ టైమ్ రాలేదు, థర్డ్ టైమ్. అలా రిపీటెడ్‌గా చేసేటప్పుడు మనకే అర్థమవుతుంది. ఎక్కడ మిస్టేక్స్ ఉంది, ఎక్కడ బెటర్‌మెంట్ చేయాలి అన్నీ ఎండ్ ఆఫ్ ది డే ఎక్స్‌పీరియన్స్‌డ్ అనే ఆ పేరు ఎందువల్ల వస్తుందంటే రిపీటెడ్‌గా చేయడమే ఆ ఎక్స్‌పీరియన్స్ మీనింగ్. సో, ఆయన ఎక్స్‌పీరియన్స్ యాక్టర్ అండి. ఈయన ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్ అండి. అంటే ఏంటి రిపీటెడ్‌గా వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. ఎక్కడ వాళ్ళ స్టైల్ ఏంటి అని వాళ్ళే సెల్ఫ్ అనలైజ్ చేస్తున్నారు. ఎలా ఆడితే నేను ఈజీగా విన్ అవుతాను. ఎలా చేస్తే పర్ఫెక్ట్‌గా వస్తుంది. అలాంటి ఒక సెల్ఫ్ అనలైజేషన్ చేయడంతో వస్తుంది. సో, స్టాప్ థింకింగ్ అండ్ స్టార్ట్ డూయింగ్. థాంక్ యూ ఫ్రెండ్స్.